నమస్తే, నేను మీ సతీష్. టార్గెట్ నారా లోకేష్ గా జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త కుట్రకు తెరలేపారా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది. మరి ఏమిటి ఆ పరిణామాలు అనేటువంటిది ఒక్కసారి విశ్లేషణలోకి వెళ్తే, ఇటీవల జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామం ఏదైతే ఉందో ఆ పర్యటనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో తన కార్ కింద పడి మృతి చెందినటువంటి సింగయ్య అనేటువంటి వ్యక్తి, మరి ఆయన కుటుంబాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటికి పిలిపించుకుని ఆయన సతీమణ్ణి, ఆయన కుమారుణ్ణి, ఇతర కుటుంబ సభ్యులందరినీ కూడా తన తాడేపల్లి నివాసానికి పిలిపించుకుని అక్కడ పరామర్శించారు. మరి ఆ పరామర్శ పైన కూడా అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి, అలాగే అక్కడ ఆ పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి ఏదైతే కిరణ్ కుమార్, వీళ్ళిద్దరూ కూడా సింగయ్య కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన పరామర్శించారు, ఫోటోలు దిగారు. ఫోటో షూట్ల అనంతరం ఆ ఫోటోల్ని కూడా బయట మీడియాకి రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దాన్ని వైరల్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే గనక సింగయ్య కుటుంబాన్ని పరామర్శించడం, అది కూడా ఒక ఇంత వివాదాస్పదంగా మారుతా ఉంది. దానిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, ఇప్పటికే సింగయ్య మృతి పైన ఒక కేసు నమోదైంది. అందులో జగన్మోహన్ రెడ్డి A2గా ఉన్నాడు. ఇప్పటికే ఆ కేసులో న్యాయస్థానంలో ఉంది. ఆ కేసు పైన జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కూడా క్వాష్ పిటిషన్ వేశారు. అయితే క్వాష్ చేయలేదు కానీ న్యాయస్థానం ఒక 2 వారాల పాటు జగన్మోహన్ రెడ్డికి మిగతా బ్యాచ్కి కూడా ఒక ఉపశమనాన్ని, అంటే ఒక రిలీఫ్ని అయితే ఇచ్చారు. 2 వారాల పాటు ఈ కేసు పైన ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దు అంటూ కూడా ప్రభుత్వానికి, పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. అయితే జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈ కేసులో ఒక స్పష్టత ఉంది. 2 వారాల తర్వాత అయినా కానీ, లేదా ఈ లోపల ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టు విధించినటువంటి స్టే పైన ఒకవేళ ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ ఈ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఖచ్చితంగా అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగలడం ఖాయం. మరి ఈ క్రమంలో ఆయన పైన అనేక కేసులు ఉన్నాయి. అనేక కేసులు ఆయన మెడకి ఉచ్చులాగా బిగిస్తూ ఉన్నాయి. ఆయన చుట్టుముడతా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపున చూస్తే మద్యం కుంభకోణం కేసు కావచ్చు, లేదంటే నటి జత్వానీ కేసు కావచ్చు, లేదంటే ఇసుక అక్రమ రవాణా ఏదైతే గడిచిన 5 ఏళ్ళు ఏ రకంగా ఇసుక పేరుతోటి చేసినటువంటి కుంభకోణం కావచ్చు, లేదా భూ కుంభకోణాలు కావచ్చు, ఇలాగా అనేక కుంభకోణాలు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటివన్నీ కూడా ఈ రోజున ఆ పాపాలు శాపాలుగా మారి కేసుల రూపంలో జగన్మోహన్ రెడ్డిని చుట్టుముడుతూ ఉన్నాయి. అయితే వాటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికి అరెస్ట్ అవుతారు, ఎలా అరెస్ట్ అవుతారు అనేటువంటిది ఏ స్పష్టత లేనప్పటికీ, సింగయ్య మృతి కేసులో మాత్రం మరి ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ ఆధారాలు చూసిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, ఆయనకున్నటువంటి లీగల్ టీం ఏం చిన్నది ఉండదు. ఏదైతే అక్రమాస్తుల కేసు దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే 14 ఏళ్లుగా కూడా 3041 వాయిదాలు పొంది ఒక ప్రపంచ రికార్డునే సృష్టించినట్లుగా జగన్మోహన్ రెడ్డి వాయిదాలతోటి కోర్టు మెట్లెక్కకుండా ఆయన అంత ఫ్రీగా బయట తిరుగుతున్నారు అంటే ఆయనకు ఉన్నటువంటి ఆ లీగల్ టీం ఎంత బలమైనటువంటిదో అందరికీ తెలిసిందే. కాకపోతే సింగయ్య మృతి కేసులో మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ కావడం ఖాయం అనేటువంటి సంకేతాలు ఆయనకు కూడా వచ్చినాయి. మరి ఈ నేపథ్యంలో ఎలాగైనా కూడా ఈ కేసుని పక్కదారి పట్టించాలి, ఏదో రకంగా ఈ కేసు నుంచి తప్పించుకోవాలి, లేదంటే కనుక ఈ కేసు పైన ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చను కూడా పక్కదారి పట్టించాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో నిన్న జగన్మోహన్ రెడ్డి సింగయ్య కుటుంబాన్ని కూడా తన దగ్గరికి పిలిపించుకుని పరామర్శించారు. అయితే ఆ పరామర్శ పైన కూడా ఇప్పటికే కొన్ని విమర్శలు ఎదురవుతూ ఉన్నాయి. దానిపైన కొంత పోలీసులు కూడా ఈ రోజున స్పందించినటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే మరి అందులో కుట్ర ఏముంది, అందులో లోకేష్ గారిని టార్గెట్ చేయడం ఏముంటుంది అంటే, నిన్న ఎప్పుడైతే గనక జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్య కుటుంబాన్ని పరామర్శించారో, ఆ పరామర్శించిన తర్వాత బయటకు వచ్చినటువంటి సింగయ్య గారి భార్య మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి కుట్ర కోణం అనేటువంటిది కూడా బయటపడుతుంది అనేటువంటి వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి సింగయ్య గారి భార్య మాట్లాడింది, అంత వివాదాస్పదంగా మారుతున్నటువంటి మాటలు ఏమున్నాయి అందులో అనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం. ఇక్కడ సింగయ్య గారి భార్య ఆవిడ మొదట ఏం మాట్లాడుతుంది అనేటువంటి చూద్దాం. నా భర్త పేరు శ్రీ సింగయ్య. జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. అక్కడ కారు తగిలిందని అయింది మాకు. మరి నేను కూడా జగనన్న గారు చూడటానికి అన్నపడ దగ్గరకు వెళ్ళాను. అంటే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా
అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు, మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, నా పేరు కూడా చెప్పారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు, మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, నా పేరు కూడా చెప్పారు. చూసాం కదా, ఏదైతే ఇక్కడ ఆవిడ చెప్పినటువంటి మాటలు ఏమిటి, మొదట మాట్లాడేటప్పుడు ఇలాగా మా ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఫోన్ చేశారు, ఈ రకంగా కారు తగిలింది అని చెప్పారు. ఆ తర్వాత ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. మరి వెళ్ళేటువంటి క్రమంలో వాళ్ళ ఊరు పేరు చెప్పారట. అలాగే సింగయ్య వీళ్ళ మావయ్య గారు అంటే సింగయ్య తండ్రి పేరు చెప్పారట. అలాగే ఈవిడ పేరు చెప్పారట. ఏదైతే గనక లూర్దు మేరీ అని చెప్పేసి ఈవిడ పేరు చెప్పడంతో పాటుగా సింగయ్య తన కుమారుల పేరు కూడా చెప్పారట. చక్కగా మాట్లాడారని చెప్పారట. హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్పారట. ఇది ఈవిడ మొదట్లో చెప్పినటువంటి మాట. ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడ ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిపించుకున్నటువంటి తన అనుకూల మీడియా ఉంటుందో వాళ్ళతోటి కొన్ని ప్రశ్నలు వేయించారు. ఆ ప్రశ్నలు వేయించినటువంటి క్రమంలో ఆవిడేం చెప్తా ఉన్నారు ఒక్కసారి చూద్దాం. అంబులెన్స్ లో ఏమైందో నాకైతే డౌట్ గానే ఉంది, అంబులెన్స్ లో ఏమన్నా చేశారేమో. మొదట బాగానే చెప్పారు ఆవిడ, కానీ కొద్దిసేపటి తర్వాత మొదటేమో ఆయన చక్కగా మాట్లాడారు, ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు, అంతా బాగానే ఉందన్నారు అని చెప్పి ఆ తర్వాత అంబులెన్స్ లో ఏదో జరిగిందని అనుమానంగా ఉంది. మొదటేమో హాస్పిటల్కి తీసుకెళ్లారు, హాస్పిటల్లో అక్కడ ఆయన బాగానే చక్కగా మాట్లాడారు అని చెప్పేసి ఆవిడే చెప్పింది. ఆ తర్వాత ఆవిడే అంబులెన్స్లో ఏదో జరిగింది. ఇది అంబులెన్స్ అనేటువంటిది మాత్రం మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ సాక్షి మీడియా అన్నిట్లో కూడా ఇదే ప్రచారాన్ని తీసుకొస్తా ఉన్నారు. అంబులెన్స్లో ఏదో జరిగింది అని చెప్పి. వాస్తవానికి సింగయ్యను హాస్పిటల్ వరకు కూడా తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆయన మృతి చెందారు అని చెప్పారు. ఇక అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి అంబులెన్స్లోనే ఏదో ఎవరో చేశారు అనేటువంటి అర్థం వచ్చేలాగా సింగయ్య భార్యతోటే మాట్లాడించటం, ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర. అయితే ఇందులో నారా లోకేష్ గారికి ఏం సంబంధం, అసలు ఆయన్ని టార్గెట్ చేయడం ఏమిటి, ఏ విధంగా టార్గెట్ చేస్తారు, ఎందుకు టార్గెట్ చేస్తారు అనేటువంటి అనుమానాలు కూడా రావచ్చు. కానీ ఎస్, లోకేష్ గారిని టార్గెట్ చేయడానికే ఈ రోజున సింగయ్య భార్య లూర్దు మేరీ తోటి నిన్న జగన్మోహన్ రెడ్డి తన అనుకూల మీడియా ముందు మాట్లాడించాడు. మరి ఎందుకు ఆ మాట చెప్తున్నాం, దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఏమిటి అంటే అవి కూడా చూద్దాం. ఇదిగోండి, ఇది పూర్తిగా అసలు నిన్న సింగయ్య గారి భార్య మరి మాట్లాడడం, ఆవిడ మాటల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుట్రను ఏ విధంగా పారించాలి అనుకున్నారు, దాన్ని ఆవిడ ఏ విధంగా మీడియా ఎదుటికి వచ్చి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర ఏమిటి అనేటువంటిది అర్థం చెప్పేటువంటి వీడియో ఇది. అంబులెన్స్ లో ఏమైందో మాకైతే డౌట్ గానే ఉంది, అంబులెన్స్ లో ఏమన్నా చేశారేమో. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ ఎస్సీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. వాళ్ళు వచ్చేలోపే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల మీడియాకు చెందిన వాళ్ళు ఎలా అడుగుతారు చూడండి. ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలా మంది 50 మంది మా ఇంటికి వచ్చారు. చెప్పారు సార్ వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్ లో మరి బాగానే మాట్లాడండి, ఇన్ని మాట్లాడినారా, మరి చిన్న దెబ్బలు తగిలింది చేతికి, ఇక్కడ దెబ్బ నుంచి ఎక్కడ దెబ్బ తగలలేదు. మరి ఎక్కడ దెబ్బ తగిలినప్పుడు అతను ఎందుకు చనిపోయే అవకాశం లేదు. మరి ఒక్క దెబ్బకే చనిపోయాడు, ఏదో అంబులెన్స్ లో జరిగిందని. ఇది అంబులెన్స్ లో ఏదో జరిగింది, ఇది ఒక స్క్రిప్టెడ్ అనమాట. ఏదైతే గనక పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని పిలిపించుకోవటం, అక్కడ మాట్లాడడం, ఆ మాట్లాడిన తర్వాత పరామర్శలంతా అయిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి మాట్లాడడం, ఆ మాట్లాడే టైంకి తమ అనుకూల మీడియా మొత్తం అక్కడ ఉంటుంది. ఆ అనుకూల మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ఇదే అడుగుతారు, మీ మీద ఒత్తిడి తెచ్చారా, ఎవరు వచ్చారు మీ దగ్గరికి, ఇవన్నీ కూడా స్క్రిప్టెడ్ క్వశ్చన్స్. ఎందుకంటే తమ అనుకూల మీడియా తాము ఏ అడగమంటే అవే అడుగుతారు. అది చెప్పేవాళ్ళు కూడా మొత్తం స్క్రిప్ట్ అంతా చదువుకుని ఉంటారు కాబట్టి వాళ్ళ చేత మనం ఏం చెప్పించాలనుకున్నామో అదే చెప్తారు. ఇక్కడ ఆవిడ చెప్తా ఉన్నారు,
అంబులెన్స్ ఎక్కేటప్పుడు బాగానే ఉన్నారు, అంబులెన్స్ ఎక్కాక బాగానే మాట్లాడారు, అంతా అయింది, కానీ ఒక రవ్వ దెబ్బకే ఎలా చనిపోయారు అని. కానీ దీనిపైన పోలీసులు కూడా స్పష్టత ఇచ్చారు. ఒకసారి ఆ జిల్లా ఎస్పీ ఏం మాట్లాడారో చూద్దాం. ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తులు చేస్తున్నాము. దీంట్లో ఈ సంఘటనలో మనం కొన్ని వీడియో ఫుటేజ్లు అదేవిధంగా డ్రోన్ ఇమేజెస్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అది మనం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ లో కూడా మార్ఫింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేనట్టు మనకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ కేసులో ఎంప్లాయ్మెంట్ కానీ అందరికీ కానీ అష్యూరెన్స్ మన పోలీస్ తరపు నుంచి ఏం ఇస్తున్నామంటే ప్రతి ఒక్క ఎవిడెన్సెస్ ని కూడా ఫిజికల్ ఎవిడెన్స్ గా ఉండొచ్చు, విట్నెసెస్ గా ఉండొచ్చు, టెక్నికల్ ఎవిడెన్సెస్ గా ఉండొచ్చు, చాలా క్షుణ్ణంగా పరిశీలించి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మనం కోర్టులో ఆనరబుల్ కోర్టులో ఛార్జ్షీట్ వేయడం అనేది జరుగుతుంది. ఇది పోలీసులు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు చెప్పినటువంటి మాట. ఏమిటి అంటే సింగయ్య మృతి అనేటువంటిది ఒక కార్ ఢీకొనడం ద్వారా అంటే యాక్సిడెంట్ వల్లనే జరిగింది. మరి దానికి సంబంధించి ఏదైతే గనక పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అదే చెప్పింది. ఇక ఆ తర్వాత చూస్తే ఆ వీడియో ఏదైతే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద పడి సింగయ్యకి గాయాలైనట్లుగా ఆ టైర్ కింద ఆయన పడుతున్నట్లుగా ఉన్నటువంటి ఒక వీడియో, దాని వైసీపీ వాళ్ళు సాక్షి మీడియా మొదటేమో ఏఐ వీడియో అన్నారు, ఆ తర్వాత మార్ఫింగ్ వీడియో అన్నారు, తర్వాత అదేదో ఎడిటింగ్ చేసి తీసుకొచ్చిన వీడియో అని చెప్పారు. దాన్ని పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించారు పరీక్ష కోసం. మరి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చింది ఈ రోజున, ల్యాబ్ రిపోర్ట్ కూడా. అది ఎక్కడ ఏఐ క్రియేటెడ్ కాదు, అవేం గ్రాఫిక్స్ కాదు, అదేం మార్ఫుడ్ వీడియో కాదు, అది ఒరిజినల్ వీడియోనే. మరి ఈ క్రమంలో పోలీసులు కూడా దానిపైన పూర్తిగా ఆ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు తీశారు, మరి వాళ్ళు సాక్షులుగా ఉంటారు కాబట్టి అందరినీ అన్ని కోణాల్లో కూడా విచారణ జరుపుతూ ఉన్నారు. సాక్షులకు కావచ్చు, ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో, సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి 1-2 సార్లు అవి వాస్తవమే అని నిర్ధారించుకున్న తర్వాత న్యాయస్థానానికి ఒక నివేదికను కూడా అందిస్తామని చెప్పి పోలీసులు ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏం చెప్తారు? ఈ రోజున సింగయ్య కేసులో మరి ఆయన అరెస్టు తప్పదు అనేటువంటిది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి తరుణంలో ఏదో రకంగా ఏదో ఒక విధంగా ఖచ్చితంగా దీనిపైన ప్రజల్లో చర్చ అనేటువంటిది పక్కదారి పట్టించాలి. మరి దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి కుట్ర ఎత్తుగడ అనే చెప్పాలి నారా లోకేష్ గారి పేరు తేవటం. ఈ రోజున లోకేష్ గారి మనుషులు 50 మంది సింగయ్య కుటుంబం ఉంటున్నటువంటి ఆ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి ఆ భార్య పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన ఒత్తిడి తెచ్చారట. వచ్చిన వాళ్ళు ఎవరు, ఏం ఒత్తిడి తెచ్చారు, ఆ విషయాలు చెప్పాలి కదా. మమ్మల్ని చాలా భయపెట్టేశారు అంటే ఏమని భయపెట్టారు అది చెప్పాలి కదా. ఏం చెప్పమని భయపెట్టారు, లేదంటే కనుక ఏం మాట్లాడమని చెప్పేసి మీతో మాట్లాడించారు. మీరు ఎక్కడైనా మాట్లాడారా సింగయ్య మృతి చెందిన తర్వాత? ఇవాళ వరకు మీరు బయటకు రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి పిలిస్తే ఆయన్ని పిలిపించుకుంటేనే మీరు ఈరోజు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళారు. అప్పటి వరకు మీరు ఎవరికి బయటకు రాలేదే. సింగయ్య భార్య పేరు లూర్తు మేరీ అనే విషయం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకుని మరి ఆ సోషల్ మీడియాలో వీటిలో పెద్ద ఎత్తున వైరల్ చేసిన తర్వాత అప్పుడే తెలిసింది. అప్పటి వరకు ఎవరికీ తెలియదు కదా. మరి ఆ రోజున ఏదైతే కనుక లోకేష్ గారి మనుషులం అంటూ 50 మంది వచ్చారు అని చెప్తా ఉన్నారు కదా, ఆ వచ్చిన రోజే మీడియా ముందరకు వచ్చి ఈ రకంగా నాకు అనుమానాలు ఉన్నాయి, ఈ రకంగా వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, లేదంటే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పి అప్పుడే చెప్పొచ్చు కదా. సింగయ్య మృతి పైన మాకు అనుమానాలు ఉన్నాయి అనే మాట ఆ రోజే చెప్పొచ్చు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఈ మాటలు చెప్పడం అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక కులం కార్డుని వాడాలని చూస్తూ ఉన్నాడు. ఈ రోజున లోకేష్ గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డి సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వణికిపోతా ఉన్నారు. కారణం ఏమిటి అంటే ఒకప్పుడు లోకేష్ గారిని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు ఇదే వైసీపీ నాయకులు, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు ఆయన్ని. ఇవాళకి కూడా అదే చేస్తూ ఉన్నారు. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నా కూడా నారా లోకేష్ గారు తనని తాను మలుచుకున్నటువంటి విధానం, యువగళం పేరుతోటి పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఒక రాటు తేలినటువంటి వైనం ఈ రోజున మరి కూటమిని గెలిపించడంలో లోకేష్ గారి పాత్ర
కీలకంగా ఉన్నటువంటి పరిణామం. మరి ఇందులోనూ ఈ రోజున అధికారంలో ఉన్నారు. ఆయన యువగళం పాదయాత్రలోనే చెప్పారు, రెడ్ బుక్ లో ఎవరెవరైతే గనక చట్టాల్ని ఉల్లంఘిస్తా ఉన్నారో, ఎవరెవరైతే గనక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వేధిస్తా ఉన్నారో, ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారో అలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా రెడ్ బుక్ లో రాసుకుంటాను, రాసుకుని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామన్నారు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత అవే జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా మరి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి కదా. ఒక్కొక్కళ్ళ పైన కేసులు నమోదవుతా ఉన్నాయి, అరెస్టులు అవుతా ఉన్నారు. ఏదైతే గనక రాష్ట్ర పర్యటన చేస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్ల చుట్టూ చాలా మంది. పోసాని కృష్ణమురళిని చూసాం, వల్లంనేని వంశీని చూసాం, నందిగాం సురేష్ని చూసాం, అలాగే బోర్గడ్డ అనిల్ని చూసాం, వర్రా రవీంద్రారెడ్డిని చూసాం. ఇలాగా అంతా కూడా రాష్ట్ర పర్యటనలు చేస్తూ ఉన్నారు. దాన్ని పట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా గుక్కబట్టి ఏడుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజున నారా లోకేష్ గారిని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎమర్జింగ్ లీడర్, ఆయన ఎదుగుతున్నటువంటి వైనం చూసినా, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినా కూడా ఒక్కొక్కళ్ళకి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరికీ కూడా డైపర్లు దడిచిపోతున్నటువంటి పరిస్థితి. అందుకని చెప్పి ఏదో రకంగా రేపు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి తనకి బలంగా చెప్పుకునేటువంటి ఈ ఎస్సీ సామాజిక వర్గాన్ని, ఎస్సీ కార్డుని అంటే కులం కార్డుని వాడి, ఇదిగో చూసారా నారా లోకేష్ గారే ఒక దళితుడిని చంపించేశారు, అందుకే ఆయన మనుషులు 50 మంది సింగయ్య ఇంటికి వెళ్ళారు, వెళ్ళి బెదిరింపులకు పాల్పడ్డారంట అనేటువంటి ఒక కొత్త చర్చని ప్రజల్లోకి తేవాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తే నమ్మరు కదా. అదే గనక సింగయ్య భార్య చేత ఈ మాటలు చెప్పిస్తే ఆ సామాజిక వర్గంలో కనీసం కొంతమందిలో అయినా కూడా చర్చ జరుగుతుంది. రేపొద్దున ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్య కేసులో అరెస్ట్ అయితే ఆ రోజున మొత్తం ఎస్సీ కార్డు పట్టుకుని మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారతారు. వాళ్ళంతా కూడా దళితుల పైన ఇదేదో లోకేష్ గారు కుట్ర పన్నారనో, లేదంటే ఒక దళితుడిని బలిగొన్నారనో ఇలాంటి ఒక చర్చ తేవడం ద్వారా ఆ సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలత పెరుగుతుంది, ఆయన పైన సింపతి వస్తుంది. రేపు ఆయన జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి ఆ సామాజిక వర్గం మొత్తం కూడా తన వెనకాతలే ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేసి అందులో భాగంగానే ఈ రోజున లోకేష్ గారిని టార్గెట్ చేయడం ద్వారా ఎస్సీలో లోకేష్ గారి పైన, దళితుల్లో లోకేష్ గారి పైన వ్యతిరేకతను పెంచాలి అనేటువంటి ఒక కుట్రతోటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సింగయ్య భార్యతోటి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయించారు అనేటువంటిది కూడా కొన్ని అనుమానాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మరొక వివాదాస్పదమైనటువంటి అంశం ఏమిటి అంటే, మరి సింగయ్య కుటుంబాన్ని, ఆయన భార్యని జగన్మోహన్ రెడ్డి నిన్న పిలిపించుకుని ఆయన ఏదైతే పరామర్శించారో మరి దానిపైన కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని ఎదురు దెబ్బ తగిలేటువంటి పరిణామాలే ఉండబోతా ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. కారణం ఏమిటి అంటే, సింగయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డి A2గా ఉన్నారు, A2 నిందితుడుగా ఉన్నారు. మరి నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే గనక ఫిర్యాదు చేసింది ఆవిడే కదా, లూర్తు మేరీ సింగయ్య భార్య. తన భర్త మృతి చెందడానికి యాక్సిడెంట్ కారణం, మరి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఫిర్యాదు చేసింది ఆవిడే కాబట్టి మరి ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తినే తను పిలిపించుకుని మాట్లాడడం అంటే కేసుని పక్కదారి పట్టించడం, లేదంటే గనక ఆ ఫిర్యాదుని భయపెట్టడమో ప్రభావితం చేయడమో అవుతుంది. మరి ఈ అంశాలు చట్ట ప్రకారంగా అయితే మాత్రం ఖచ్చితంగా శిక్షార్హమైనటువంటి చర్య. కాబట్టి ఈ రోజున పోలీసులు కూడా మరి జగన్మోహన్ రెడ్డి సింగయ్య కుటుంబాన్ని పిలుచుకుని పరామర్శించడం పైన న్యాయ సలహాలు కూడా తీసుకుని దానిపైన జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంతో ఈ యొక్క పరిణామంతో ఏదైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి సింగయ్య కేసులో మరి 2 వారాల పాటు జగన్ అండ్ బ్యాచ్ కి ఒక చిన్నపాటి ఉపశమనాన్ని, ఒక రిలీఫ్ అయితే ఇచ్చారు. మరి ఈ చర్య ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరామర్శతో ఆ ఉపశమనం కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా సింగయ్య కేసు వ్యవహారంలో ఫిర్యాదునే ప్రభావితం చేసే విధంగా, కేసునే పక్కదారి పట్టించే విధంగా, ప్రభావితం చేసే విధంగా వ్యవహరించారు అనేటువంటి అభియోగంతో కూడా ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి, న్యాయ నిపుణుల నుంచి కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ కేసులో అయితే జగన్మోహన్ రెడ్డి ఇక తప్పించుకోలేరు అన్నటువంటి వాదన కూడా చాలా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కుట్రల పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.